the ministry of angels, in the life of Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవదూతల సిద్ధాంతం 7వ భాగం. క్రీస్తు జీవితంలో దేవదూతల పరిచయం. లేఖనాలలో ప్రభు అయిన యేసుక్రీస్తు కంటే ఎక్కువ దేవదూతల దృష్టిని పొందిన వ్యక్తి మరొకరు లేరు. ఆయన జననం నుండి ఆయన ఆరోహణం మరియు భవిష్యత్ రాకడ వరకు దేవదూతలు ఆయన భూలోక పరిచర్యతో సన్నిహితంగా సంబంధం కలిగి ఉన్నారు. వారి ప్రమేయం క్రీస్తు యొక్క పరిచర్య ప్రాముఖ్యతను మరియు ఆయన దైవిక గుర్తింపును రెండింటిని ప్రదర్శిస్తుంది. దేవదూతలు క్రీస్తుకు పరిచర్య చేసినప్పటికీ క్రీస్తు వారికి ఎన్నడూ ఆధీనంలో లేరని గుర్తించుకోవడం ముఖ్యం. బదులుగా ఆయన వారి సృష్టికర్త మరియు ప్రభువు కాబట్టి దేవదూతలు ఆయనకు సేవ చేశారు. ఆయన భూలోక జీవితం అంతటా దేవదూతలు దేవుని కుమారుని గణపరిచారు, ప్రకటించారు, బలపరిచారు మరియు ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చారు. క్రీస్తు జీవితంలో దేవదూతల పరిచర్య అధ్యయనం క్రీస్తు మహిమను మరియు ఆయన విమోచన కార్యం యొక్క ప్రాముఖ్యతను వెల్లడిస్తుంది. మొదటగా క్రీస్తు రాకడను దేవదూతలు ముందుగా తెలియచేశారు. క్రీస్తు జననానికి ముందు దేవుడు తన రాకడను ప్రకటించడానికి దేవదూతలను పంపాడు. జకర్యాకు ప్రకటన లూకా 1వ అధ్యాయంలో గాబ్రియేలు దూత జకర్యాకు ప్రత్యక్షమయ్యాడు. మెస్సయాకు ముందుగా వచ్చిన యోహాను బ్యాప్టిస్టు జనాన్ని గాబ్రియేలు ప్రకటించాడు. ఈ ప్రకటన క్రీస్తు రాకడకు మార్గం సుగమం చేసింది. మరియాకు ప్రకటన లూకా సువార్త 1వ అధ్యాయం 26-38లో గాబ్రియేలు మరియాకు ప్రత్యక్షమైన వృత్తాంతం నమోదు చేయబడింది. గాబ్రియేలు ఇలా ప్రకటించాడు, నీవు గర్భవతివై కుమారుని కందువు, ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. అతను ఇంకా ఇలా బయలుపరిచాడు, క్రీస్తు కన్యక గర్భమున జననం, క్రీస్తు దైవిక పుత్రత్వం, క్రీస్తు నిత్యరాజ్యం. ప్రాముఖ్యత మానవ చరిత్రలోనే అత్యంత గొప్ప సంఘటన అయిన దేవుని కుమారుని అవతారాన్ని ప్రకటించడానికి దేవుడు ఒక దేవదూతని ఎంచుకున్నాడు. అనువర్తనం క్రీస్తు రాకడ ఒక సాధారణ జననం కాదు, కానీ అది దైవికంగా ఏర్పాటు చేయబడిన ఒక సంఘటన. అది స్వయంగా పరలోకం దృష్టిని ఆకర్షించింది. రెండవదిగా దేవదూతలు క్రీస్తు జననాన్ని ప్రకటించారు. యేసు పుట్టిన తర్వాత దేవదూతలు ఆ శుభవార్తను ప్రకటించారు. లూకా 2:8-14 గొర్రెల కాపర్లు తమ గొర్రెల మందలను కాస్తుండగా ఒక దేవదూత ప్రత్యక్షమయ్యాడు. ఆ దేవదూత ఇలా ప్రకటించాడు, ఈరోజు దావీదు పట్టణంలో మీకు ఒక రక్షకుడు జన్మించాడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తు. వెంటనే పరలోక సైన్య సమూహము దేవుణ్ణి స్తుతిస్తూ ప్రత్యక్షమయ్యారు. దేవదూతల గీతం మహోన్నతుడైన దేవునికి మహిమ కలుగునుగాక, ఆయనకు ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం కలుగునుగాక. పాఠాలు క్రీస్తు జననం పరలోక సంబరానికి కారణమైంది. దేవుని విమోచన ప్రణాళిక నెరవేరుతుండడంతో దేవదూతలు ఆనందించారు. క్రీస్తు జననం దేవునికి మహిమ తెస్తుంది. దేవదూతల ప్రకటనలో మొదటి ప్రాధాన్యత దేవుని మహిమకే ఇవ్వబడింది. అనువర్తనం క్రీస్తు రాకను పరలోకమే సంబరంగా జరుపుకుంది కాబట్టి ఆయన అవతారం ఆరాధనకు ప్రేరణగా నిలవాలి. మూడవ ప్రధాన విషయం, క్రీస్తు బాల్యంలో దేవదూతలు ఆయనను కాపాడారు. శిశువైన యేసును కాపాడడానికి దేవుడు దేవదూతలను ఉపయోగించుకున్నాడు. యోసేపునకి హెచ్చరిక మత్తయి 2వ అధ్యాయంలో ఒక దేవదూత యోసేపునకు కలలో కనబడినట్లుగా వ్రాయబడింది. ఆ దేవదూత యోసేపునకు ఇలా ఆజ్ఞాపించాడు, లేచి శిశువును అతని తల్లిని తీసుకొని ఐగుప్తుకి పారిపో. ఈ హెచ్చరిక హేరోదు యొక్క హత్య ఉద్దేశాల నుండి యేసును కాపాడింది. ఐగుప్తు నుండి తిరిగి రావడం హేరోదు మరణం తర్వాత ఒక దేవదూత మరలా యోసేపునకు కనపడి తిరిగి రమ్మని అతనికి మార్గనిర్దేశం చేశాడు. ప్రాముఖ్యత దేవుడు తన కుమారుని పరిచర్యకు
నియమించబడిన సమయం వరకు ఆయన ప్రాణాన్ని కాపాడడానికి దేవదూతలను తన సార్వభౌమాధికారంతో ఉపయోగించుకున్నాడు. అనువర్తనం: మానవ వ్యతిరేకత ద్వారా దేవుని ఉద్దేశాలను అడ్డుకోలేము. 4వ విషయం: క్రీస్తు శోధన సమయంలో దేవదూతలు ఆయనకు పరిచర్య చేశారు. ఆయన బాప్తిసం పొందిన తర్వాత యేసు అరణ్యములోనికి నడిపించబడ్డాడు. మత్తయి 4:1-11 40 రోజుల ఉపవాసం మరియు సాతాను శోధనల తర్వాత అప్పుడు అపవాది ఆయనను విడిచిపోయాను. ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసేది. వారి పరిచర్యలో ఏమున్నాయి? ఈ వచనంలో స్పష్టంగా పేర్కొనబడలేదు, కానీ బహుశా ఇవి ఉండి ఉండవచ్చు. ప్రోత్సాహం, బలపరచడం, శారీరక తీర్పు, ప్రాముఖ్యత. దేవదూతలు యేసు పక్షాన సాతానుతో పోరాడలేదు. క్రీస్తు స్వయంగా విధేయత మరియు లేఖనాల ద్వారా సాతానును ఓడించాడు. విజయం తర్వాత దేవదూతలు పరిచర్య చేశారు. అనువర్తనం: ఆధ్యాత్మిక శోధనల తర్వాత దేవుడు తరచుగా ఓదార్పును, బలాన్ని అనుగ్రహిస్తాడు. 5. గెత్సేమనేలో దేవదూతలు క్రీస్తును బలపరిచారు. దేవదూతల పరిచర్యను గూర్చిన అత్యంత ప్రస్తావనలలో ఒకటి గెత్సేమనే తోటలో కనిపిస్తుంది. లూకా 22:43. అప్పుడు పరలోకం నుండి ఒక దేవదూత ఆయనకు కనపడి ఆయనను బలపరిచాను. యేసు శిలువను గూర్చి, పాపుల నిమిత్తం తాను భరించబోయే ఉగ్రతను గూర్చి ధ్యానిస్తుండగా ఒక దేవదూత ఆయనను బలపరిచాడు. బలపరచడం ఎందుకు అవసరమైంది? క్రీస్తు నిజమైన మానవ బలహీనతను అనుభవించాడు. ఆయన సంపూర్ణ దేవుడైనప్పటికీ సంపూర్ణ మానవుడు కూడా. గెత్సేమనేలోనే వేదన నిజమైనది. ప్రాముఖ్యత: క్రీస్తు భూలోక జీవితంలోని అత్యంత కష్టతరమైన క్షణాలలో ఒకదానిలో తండ్రి ప్రేమతో దేవదూతల సహాయాన్ని అందించారు. అనువర్తనం: దేవుడు మానవ బాధలను అర్థం చేసుకుంటాడు మరియు తీవ్రమైన అవసర సమయాలలో కృపను అందిస్తాడు. 6వ విషయం: క్రీస్తు పునరుత్థానంలో దేవదూతలు హాజరయ్యారు. లేఖనాలలో దేవదూతలు అత్యధికంగా హాజరైన సంఘటనలో క్రీస్తు పునరుత్థానం ఒకటి. ఖాళీ సమాధి. మత్తయి 28వ ప్రకారం ఒక దేవదూత పరలోకం నుండి దిగి వచ్చాడు. ఆ దేవదూత రాయిని దొర్లించి దానిపై కూర్చున్నాడు. సందేశం: ఆ దేవదూత ఇలా ప్రకటించాడు: ఆయన ఇక్కడ లేడు, ఎందుకంటే ఆయన చెప్పినట్లుగా ఆయన లేచి ఉన్నాడు. ప్రాముఖ్యత: ఆ దేవదూత యేసును మృతుల నుండి లేపలేదు. దేవుడు క్రీస్తుని లేపాడు. పునరుత్థానాన్ని ప్రకటించి దానికి సాక్ష్యం ఇవ్వడమే ఆ దేవదూత పాత్ర. బహుళ దేవదూతలు సాక్షులు క్రీస్తు తిరిగి లేచాడని దేవదూతలు స్త్రీలకు తెలియజేసినట్లు సువార్త వృత్తాంతాలు పేర్కొంటున్నాయి. అనువర్తనం: పునరుత్థానం ఎంత ప్రాముఖ్యమైనదంటే దానిని ప్రకటించడానికి దేవుడు దేవదూతలైన సాక్షులను నియమించాడు. 7వ విషయం: క్రీస్తు ఆరోహణ సమయంలో దేవదూతలు ప్రత్యక్షమయ్యారు. ఆయన పునరుత్థానం తర్వాత యేసు పరలోకానికి ఆరోహణమయ్యాడు. అపోస్తల కార్యం 1:9-11. శిష్యులు యేసు ఆరోహణం అవుతుండగా చూస్తుండగా 2 దేవదూతలు ప్రత్యక్షమయ్యారు. వారు ఇలా అన్నారు: గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు చూస్తూ నిలిచి ఉన్నారు? ఆ తర్వాత దేవదూతలు క్రీస్తు భవిష్యత్తులో తిరిగి వస్తాడని వాగ్దానం చేశారు. ప్రాముఖ్యత: ఆరోహణం క్రీస్తు భూలోక పరిచర్య ముగింపును మరియు ఆయన పరలోక పరిపాలన ప్రారంభాన్ని సూచించింది. అనువర్తనం: విశ్వాసులు క్రీస్తు తిరిగి రాకడ కోసం ఎదురు చూస్తూ జీవించాలి. 8వ విషయం: దేవదూతలు క్రీస్తును ఆరాధిస్తారు. క్రీస్తు దైవత్వానికి స్పష్టమైన సాక్ష్యాలలో ఒకటి. ఆయన దేవదూతల నుండి పొందే ఆరాధన. ఎబ్రీ 1:6. దేవుని దూతలన్నీ ఆయనను ఆరాధించవలెను. లేఖనమంతటా దేవదూతలు తమకు జరిగే ఆరాధనను తిరస్కరిస్తారు. అయినప్పటికీ వారు క్రీస్తును సంతోషంగా ఆరాధిస్తారు. ఇది ఎందుకు ముఖ్యం? ఆరాధనకు దేవుడు మాత్రమే యోగ్యుడు. దేవదూతలు క్రీస్తును ఆరాధిస్తే క్రీస్తు దైవత్వం కలిగి ఉండాలి. అనువర్తనం: దేవదూతల ఆరాధన యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని మరియు సర్వోన్నతత్వాన్ని ధృవీకరిస్తుంది. 9వ విషయం:
క్రీస్తు రెండవ రాకడలో దేవదూతలు ఆయనతో ఉంటారు. క్రీస్తుకు సంబంధించి దేవదూతల పరిచర్య గతానికి పరిమితం కాదు, అది భవిష్యత్తులోనికి కొనసాగుతుంది. మత్తయి 25:31. మనుష్య కుమారుడు తన మహిమతోనూ దేవదూతలందరూ ఆయనతో కూడా వచ్చినప్పుడు 2 తెస్సలోనిక 1:7 క్రీస్తు ప్రత్యక్షపరచబడతాడు. తన శక్తి గల దేవదూతలతో ఆయన తిరిగి రాకడలో పాత్రలు దేవదూతలు క్రీస్తుతో పాటు ఉంటారు. విశ్వాసులను సమకూరుస్తారు, నీతిమంతులను దుష్టు నుండి వేరు చేస్తారు, దైవ తీర్పులో పాల్పంచుకుంటారు. అనువర్తనం: క్రీస్తు రాకడ సమస్త పరలోక సైన్యాన్ని కలిగి ఉండే ఒక మహిమాన్వితమైన సంఘటనగా ఉంటుంది. 10వ విషయం, దేవదూతలు క్రీస్తు యొక్క సర్వోన్నత తత్వాన్ని ప్రదర్శిస్తారు. దేవదూతల పరిచర్య యొక్క సాక్ష్యం ఒక కేంద్ర సత్యాన్ని సూచిస్తుంది. క్రీస్తు సర్వోన్నతుడు. దేవదూతలు ఆయనను ప్రకటించారు. ఆయన జననమప్పుడు దేవదూతలు ఆయనకు సేవ చేశారు. ఆయన భూలోక పరిచర్య సమయంలో దేవదూతలు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. ఆయన పునరుత్థానం మరియు ఆరోహణ సమయంలో దేవదూతలు ఆయనను ఆరాధిస్తారు. పరలోకములో దేవదూతలు ఆయనతో ఉంటారు ఆయన తిరిగి వచ్చినప్పుడు. ఎబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఈ అధ్యాయం మొత్తం దేవదూతల కంటే క్రీస్తు యొక్క ఆధిక్యతను నొక్కి చెబుతుంది. ఆయన దేవదూతల సృష్టికర్త, దేవదూతలకు ప్రభువు, దేవదూతలచే ఆరాధించబడినవాడు, దేవదూతల కంటే హెచ్చింపబడినవాడు. అనువర్తనం: విశ్వాసులు ఎన్నడూ దేవదూతల గురించే ఎక్కువగా ఆలోచించకూడదు. దేవదూతల పరిచర్య యొక్క ఉద్దేశం దృష్టిని క్రీస్తు వైపు మళ్లించడమే. ఆచరణాత్మక పాఠాలు: మొదటగా, దేవుని ప్రణాళికకు క్రీస్తే కేంద్రం. సువార్తలలోని ప్రతి దేవదూతల కార్యం యేసు చుట్టూనే తిరుగుతుంది. రెండవది, విమోచనను బట్టి పరలోకం ఆనందిస్తుంది. దేవదూతల ప్రకటనలు దేవుని రక్షణ కార్యాన్ని నొక్కి చెబుతాయి. మూడవదిగా, దేవుడు తన సేవకులకు బలాన్ని ఇస్తాడు. దేవుడు క్రీస్తును బలపరిచినట్లే ఆయన తన ప్రజలను బలపరుస్తాడు. 4, క్రీస్తు ఆరాధనకు యోగ్యుడు. దేవదూతలు కూడా ఆయనను ఆరాధిస్తారు. 5, క్రీస్తు మహిమతో తిరిగి వస్తాడు. ఆయన ఆరోహణ సమయంలో ఉన్న దేవదూతలే ఆయన తిరిగి వచ్చినప్పుడు కూడా ఆయనతో పాటు ఉంటారు. ముగింపు: క్రీస్తు జీవితంలో దేవదూతల పరిచర్య ఆయన జననం, బాల్యం, శోధన, శ్రమ, పునరుత్థానం, ఆరోహణం మరియు భవిష్యత్ రాకడ వరకు విస్తరించి ఉంది. ఆయన భూలోక పరిచర్యలోని ప్రతి దశలోనూ దేవదూతలు ఆయన కుమారుణ్ణి గురించిన దేవుని ఉద్దేశాలను నెరవేర్చారు. అయినప్పటికీ ఈ వృత్తాంతాల నుండి మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం దేవదూతల ప్రాముఖ్యత కాదు, క్రీస్తు యొక్క సర్వోన్నత తత్వమే. దేవదూతలు ఆయనను ప్రకటించారు, ఆయనను కాపాడారు, ఆయనను బలపరిచారు, ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు, ఆయనను ఆరాధించారు మరియు మహిమలో ఆయనతో పాటు ఉంటారు. వారి పరిచర్య నిరంతరం యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని సూచిస్తుంది. ముఖ్య సత్యం: క్రీస్తు జీవితంలో దేవదూతల పరిచర్య యేసు దైవిక కుమారుడని, దేవుని విమోచన ప్రణాళికకు కేంద్ర బిందువని మరియు దేవదూతలందరూ ఆరాధించి సేవించే ప్రభువని వెల్లడిస్తుంది. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమెన్.